హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం పర్సెంటేజ్లో నెక్స్ట్ టైప్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి నెక్స్ట్ టైప్ వచ్చేసి పాస్డ్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ ఎగ్జామ్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టన్ ఎగ్జామ్ ఏ స్టూడెంట్ గెట్స్ 20% మార్క్స్, ఫెయిల్స్ బై 5 మార్క్స్. అనదర్ స్టూడెంట్ who scores 30% of the maximum marks gets 20 marks more than the passing marks. What is the necessary percentage required for passing? సో ఇక్కడ మనం ఏ స్టూడెంట్ అని చెప్పారు అండ్ అనదర్ స్టూడెంట్ అన్నారు కదా. సో ఒక స్టూడెంట్ని ఏతో ఇండికేట్ చేయండి అండ్ ఇంకో స్టూడెంట్ని బీతో ఇండికేట్ చేస్తున్నారు. సో ఏ స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎన్ని వచ్చాయి? 20% మార్క్స్ అనేవి వచ్చాయి. సో 20% మార్క్స్ వచ్చాయి అండ్ ఫెయిల్స్ బై 5 మార్క్స్. సో తను 5 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అనుకోండి. సో 20% మార్క్స్ ప్లస్ 5 మార్క్స్ యాడ్ చేశాడు అనుకోండి, తను పాస్ అవుతాడు కదా. అండ్ ఇంకో పర్సన్ చూడండి, అనదర్ స్టూడెంట్ who scores 30% of the maximum marks gets 20 marks more than the passing marks. సో ఇక్కడ ఏంటి, 30% మార్క్స్ వచ్చాయి అండ్ 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. సో అప్పుడు 20 మార్క్స్ మైనస్ చేసామనుకోండి, సో అప్పుడు వీళ్ళిద్దరు కూడా పాస్ అవుతారు కదా. సో వీటి రెండింటిని మనం ఈక్వేట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ వీటి రెండింటిని మనం ఎందుకు క్యాలిక్యులేట్ అంటే ఈక్వేట్ చేసామని. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో టోటల్ మార్క్స్ మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 అనుకోండి. సో 40% మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం. సో 100లో 40% మార్క్స్ అంటే ఎన్ని? 40 మార్క్స్ కదా. సో ఏ పర్సన్ అయినా సరే పాస్ అవ్వడానికి మినిమం మార్క్స్ వచ్చేసి 40 రావాలి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని ఇస్తారంటే, ఏ అనే పర్సన్కి 30% మార్క్స్ వచ్చాయి అండ్ ఫెయిల్డ్ బై 10 మార్క్స్ అని చెప్పారు. అండ్ బి అనే పర్సన్ ఉన్నారు. సో బి అనే పర్సంటేజ్కి మార్క్స్కి 50% మార్క్స్ వచ్చాయి అండ్ 50% మార్క్స్కి ఎన్ని మార్క్స్ మోర్ వచ్చాయంటే 10 మార్క్స్ అని చెప్పారు. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? 30% మార్క్స్ వచ్చాయి అండ్ 10 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు కదా. సో 10 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడంటే ప్లస్ 10 చేసామనుకోండి. సో పాసింగ్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? ఇక్కడ 100లో 30% అంటే 30 మార్క్స్. సో 10 మార్క్స్ యాడ్ చేశారు. సో టోటల్గా మనకి 40 మార్క్స్ వస్తుంది. ఇది మనకి పాస్ మార్క్స్. సో ఇక్కడ కూడా చూడండి, మనకి ఒక బి అనే పర్సన్కి 50% మార్క్స్ వచ్చాయి, 10 మార్క్స్ మోర్ వచ్చాయి. సో పాసింగ్ పర్సంటేజ్ కన్నా 10 మార్క్స్ మోర్ వచ్చాయంటే 10 మార్క్స్ని మైనస్ చేయండి. సో 100లో 50% అంటే 50 మార్క్స్ కదా. సో మైనస్ 10 చేస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తుంది? 40 మార్క్స్. సో ఈ రెండు కూడా మనకి ఈక్వల్గా వచ్చాయి కదా. సో అందుకే మనం ఇక్కడ ఈ 2 ఈక్వేషన్స్ని కూడా ఈక్వేట్ చేసామన్నమాట. సో ఏ అనే పర్సన్కి 20 మార్క్స్ వచ్చాయి అండ్ ఫెయిల్ అయ్యాడు ఎన్ని మార్క్స్తోని? 5 మార్క్స్తోని. సో మనం పాస్ చేయడానికి 5 మార్క్స్ని యాడ్ చేసాం. అండ్ సెకండ్ స్టూడెంట్కి 30% మార్క్స్ వచ్చాయి అండ్ 20 మార్క్స్ మోర్ వచ్చాయి కాబట్టి 20 మార్క్స్ని మనం మైనస్ చేసాం. సో ఈ రెండింటితోని మనం పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? 30% మైనస్ 20% ఈజ్ ఈక్వల్ టు 20 మార్క్స్ ప్లస్ 5 మార్క్స్. సో ఇక్కడ ఏంటి? 10% ఈజ్ ఈక్వల్ టు 25 మార్క్స్ అవుతుంది. సో అప్పుడు 1% ఆఫ్ మార్క్స్కి ఎంత? సో 25/10 అనమాట. సో ఇలా మనం 1% ఆఫ్ మార్క్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి దీంట్లో 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామ్. సో ఇక్కడ మీరు చూస్తే 10%కి 25 మార్క్స్ కదా. సో 100%కి ఎంత అవుతుంది? 250 మార్క్స్. సో మనకి ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 250 మార్క్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే పాసింగ్ మార్క్స్ అడుగుతారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 20% ప్లస్ 5 మార్క్స్ కదా. మనకి ఇక్కడ మార్క్స్లో అడిగారు కాబట్టి ఈ పర్సంటేజ్ని కూడా మార్క్స్కి కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ 1%కి 25/10 మార్క్స్ కదా. సో 20% అంటే ఏంటి? 20 × 25/10 ప్లస్ 5. సో ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది? 50 ప్లస్ 5 అనేది మనకి 55 అవుతుంది. సో 55 మార్క్స్ వస్తే మనకి పాసింగ్ మార్క్స్ అనమాట. సో మీరు ఈక్వేషన్ దీంట్లోనే కాకుండా దీంట్లో కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, 30 × 25/10 మైనస్ 20. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 25 × 3 అనేది 75 అవుతుంది. మైనస్ 20 అంటే 55 మార్క్స్. సో పాసింగ్ మార్క్స్ వచ్చేసి మనకి
55 మార్క్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే పాసింగ్ పర్సంటేజ్. సో పాసింగ్ పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకు ఆల్రెడీ ఇక్కడ 20% ఉంది కదా, సో పర్సంటేజ్ని అలాగే పెట్టి నెక్స్ట్ మనకి ఇక్కడ 5 మార్క్స్ ఉంది. సో ఆ 5 మార్క్స్ని మనం పర్సంటేజ్కి కన్వర్ట్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 1%కి, సో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా, సో 5/2 మార్క్స్ వస్తే 5 మార్క్స్కి ఎంత పర్సంటేజ్ రావాలి? సో 5/2 ఇంటూ 2 చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు 5 మార్క్స్ వస్తుంది కదా. సో అలాగే ఇంటూ 2 చేసామనుకోండి, ఇక్కడ 1 ఇంటూ 2 అనేది 2% అవుతుంది. సో ఇక్కడ ఏంటి 2%. సో మనకి పాసింగ్ పర్సంటేజ్ వచ్చేసి 22 మార్క్స్. అండ్ మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, వాట్ ఈస్ ద నెసెసరీ పర్సంటేజ్ రిక్వైర్డ్ ఫర్ పాసింగ్? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి 22% అవుతుంది. సో మనకి క్వశ్చన్లో మ్యాక్సిమం మార్క్స్ కానీ పాసింగ్ మార్క్స్ కానీ అడగలేదు. సో మీరు ఇలా 1% ఫైండ్ అవుట్ చేయగానే డైరెక్ట్గా 20% ప్లస్ 5 మార్క్స్ని పర్సంటేజ్కి కన్వర్ట్ చేసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏ యొక్క మార్క్స్ కానీ బి పర్సన్ యొక్క మార్క్స్ కానీ అడుగుతారనమాట. సో మనకి ఏ యొక్క పర్సన్ మార్క్స్ ఎంత వచ్చాయి 20% అండ్ ఫెయిల్స్ బై 5 మార్క్స్ కదా. సో మనకి ఎంత వచ్చాయి, ఓన్లీ 20% మాత్రమే మార్క్స్ వచ్చాయి. సో 20 ఇంటూ, సో 1% అంటే మనకి 25/10 కదా. సో తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 50 మార్క్స్ వచ్చాయి. అందుకే తను 5 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. సో పాస్ అవ్వడానికి 55 మార్క్స్ రావాలి, అండ్ తను ఫెయిల్ అయింది మాత్రం 5 మార్క్స్తో కాబట్టి మనకి ఏ యొక్క మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో జాన్ గెట్స్ 20% మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్ అండ్ ఫెయిల్డ్ బై 10 మార్క్స్. ఇన్ ద సేమ్ ఎగ్జామ్ జాక్ గెట్స్ 35% మార్క్స్ విచ్ వర్ 20 more than the minimum passing marks. Find the percentage of the minimum marks required to pass. సో ఫస్ట్ ఇక్కడ జాన్ అనే వ్యక్తికి 20% మార్క్స్ వచ్చాయి అండ్ ఫెయిల్డ్ బై 10 మార్క్స్ కదా. సో 10 మార్క్స్ ఇస్తే పాస్ అయ్యాడు. అండ్ ఇంకో పర్సన్ ఎవరు, జాక్ అనే పర్సన్కి 35% మార్క్స్ వచ్చాయి అండ్ 20% మార్క్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో 20 మైనస్ చేసామనుకోండి, అప్పుడు తను కూడా పాస్ అవుతారు. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, సో వాల్యూ ఏమవుతుంది 15% ఈజ్ ఈక్వల్ టు 30 మార్క్స్. సో 1%కి మనకి 2 మార్క్స్ అవుతుందన్నమాట. సో మనకి ఎగ్జామ్లో టోటల్ మ్యాక్సిమం మార్క్స్ అంటే 200 మార్క్స్ అవుతుంది. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ మినిమం మార్క్స్ రిక్వైర్డ్ టు పాస్. సో పాస్ అవ్వడానికి 20% ప్లస్ 10 మార్క్స్ కదా. సో 10 మార్క్స్ అంటే ఇంటూ 5 కదా. సో ఇప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ కూడా ఇంటూ 5. సో ఇక్కడ ఏంటి ప్లస్ 5%. ఆన్సర్ వచ్చేసి మనకి 25% అనమాట. సో ఇక్కడ మనకి 10 మార్క్స్ ఉంది కదా. సో 10 మార్క్స్ని మనం పర్సంటేజ్కి కన్వర్ట్ చేయాలి. సో 2 మార్క్స్కి 1% అంటే 10 మార్క్స్కి మనకి 5% అవుతుంది. సో 20% ప్లస్ 5% అంటే మనకి టోటల్గా 25% అవుతుంది అనమాట. సో 25% ఆఫ్ మార్క్స్ ఉంటే తను పాస్ అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇన్ అన్ ఎగ్జామ్ ఏ స్టూడెంట్ who gets 20% marks failed by 30 marks, but another student who got 32% marks got 42 marks more than the required marks to pass. Find the maximum number of marks. సో ఇక్కడ క్వశ్చన్లో మ్యాక్సిమం మార్క్స్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ స్టూడెంట్కి 20% మార్క్స్ వచ్చాయి, ఫెయిల్డ్ బై 30 మార్క్స్. సో 30 మార్క్స్ చేస్తే తను పాస్ అవుతాడు. అండ్ నెక్స్ట్ పర్సన్కి 32% మార్క్స్ వచ్చాయి, 42 మార్క్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. సో 42 మార్క్స్ మైనస్ చేసినా కూడా తను ఎగ్జాక్ట్గా పాస్ అవుతాడు అనమాట. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ అనేది 72 అవుతుందన్నమాట. సో 1% ఈజ్ ఈక్వల్ టు మనకి 6 మార్క్స్ అవుతుంది. అండ్ మనకి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ అంటే 100% కదా. సో టోటల్గా మనకి 600 మార్క్స్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో అలా కాకుండా మనకి క్వశ్చన్లో పాస్ పర్సంటేజ్ అడిగారనుకోండి. సో పాస్ పర్సంటేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 20% ప్లస్ 30 మార్క్స్ కదా. సో 1%కి 6 మార్క్స్ ఉంది. సో 30 మార్క్స్ కంటే 6 5 కదా. సో ఇక్కడ కూడా 5. సో మనకి పాస్ పర్సంటేజ్ వచ్చేసి 25% అవుతుందన్నమాట. సో మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ని బేస్ చేసుకొని ఈ ఒక్క ఈక్వేషన్
రాశారనుకోండి, సో మీకు ఎగ్జామ్లో అడిగే డిఫరెంట్ టైప్ ఆఫ్ 4 క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారనమాట. సో మ్యాక్సిమం మార్క్స్ అడుగుతారు అండ్ పాసింగ్ మార్క్స్, లేకపోతే మనకి పాసింగ్ పర్సంటేజ్ అడుగుతారు, లేకపోతే ఇండివిజువల్ స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేది అడుగుతారనమాట. బేస్డ్ ఆన్ ఎగ్జామ్స్లోనే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇన్ అన్ ఎగ్జామ్ 45% ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఆర్ బాయ్స్ అండ్ ద రెస్ట్ ఆర్ గర్ల్స్. సో ఇక్కడ ఏంటి, టోటల్గా 100% ఉంటే 45% వచ్చేసి మనకి బాయ్స్ అన్నారు. సో రిమైనింగ్ పర్సంటేజ్ ఎంత అవుతుంది, 55% వచ్చేసి మనకి గర్ల్స్ అవుతారనమాట. 60% ఆఫ్ ద బాయ్స్ అండ్ 70% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ పాస్డ్. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏది అడిగారో దానిపైనే మనం క్వశ్చన్ని సాల్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని అన్నారు, ఫెయిల్డ్ పర్సంటేజ్ అడిగారు కదా. సో మనకి బాయ్స్ ఎంతమంది, 45% ఆఫ్ బాయ్స్ అండ్ ఫెయిల్డ్ స్టూడెంట్ కావాలి. ఇక్కడ మనకి ఏమని చెప్పారు, 60% ఆఫ్ ద బాయ్స్ వాళ్ళు పాస్ అయ్యారు. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, 40% కదా. సో 40%, సో 45% ఆఫ్ బాయ్స్లో 40% వాళ్ళు మనకి ఫెయిల్ అయ్యారనమాట. అండ్ గర్ల్స్ ఎంతమంది, మనకి 55% కదా. సో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, 70% పాస్ అంటే 30% మనకి ఫెయిల్ అయ్యారనమాట. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. సో 0 0. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 2s 5s 5 1s 5 9s. సో ఇక్కడ ఎంత అవుతుంది, 18 ప్లస్, సో ఇక్కడ 5 11s అండ్ 5 2s. సో 33/2 అనేది మనకి ఎంత అవుతుంది వాల్యూ, 16.5. సో ఇప్పుడు యాడ్ చేయండి, 18 + 16.5 అనేది మనకి 34.5 అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మనకి క్వశ్చన్లో ఏమని చెప్పారు, 45% స్టూడెంట్ అనేవాళ్ళు బాయ్స్ ఉన్నారు. సో రిమైనింగ్ మనకి గర్ల్స్ కదా. సో 55% అనేది మనకి గర్ల్స్ అవుతారు. అండ్ మనకి ఇక్కడ ఏం చెప్పారంటే 60% ఆఫ్ ద బాయ్స్ అండ్ 70% ఆఫ్ గర్ల్స్ వాళ్ళు పాస్ అయ్యారు. అండ్ మనకి పర్సంటేజ్ దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ అని అడిగారు కదా. సో డైరెక్ట్గా మనం ఫెయిల్ పర్సంటేజ్ తీసుకొని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ టోటల్ బాయ్స్ వచ్చేసి 45%, దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 40% ప్లస్ 55% గర్ల్స్లో 30% గర్ల్స్ అయితే ఫెయిల్ అయ్యారు. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 34.5 అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్లో మనకి ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ స్కూల్ ఈజ్ 1400, అవుట్ ఆఫ్ విచ్ 35% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అండ్ ద రెస్ట్ ఆర్ బాయ్స్. ఇఫ్ 80% ఆఫ్ boys and 90% of the girls passed in an annual exam, then the percentage of students who failed. సో ఈ క్వశ్చన్ మనకి CGL 2021లో అడిగారు. సో మనకి ఇక్కడ పాస్డ్ పర్సంటేజ్ అడిగారు కాబట్టి, ఫెయిల్డ్ పర్సంటేజ్ అడిగారు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే డాటా అనేది మనకి అనవసరం అనమాట. జస్ట్ మీకు కన్ఫ్యూజ్ చేయడానికే ఈ వాల్యూ అనేది ఇచ్చారు. సో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. పాస్ పర్సంటేజ్, ఫెయిల్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మనకి బాయ్స్ ఎంతమంది ఉన్నారు, సో గర్ల్స్ వచ్చేసి మనకి గర్ల్స్ బాయ్స్, సో గర్ల్స్ వచ్చేసి 35% ఉన్నారు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 90% ఆఫ్ ద గర్ల్స్ పాస్ అయ్యారంటే 10% ఆఫ్ ద గర్ల్స్ అయితే ఫెయిల్ అయ్యారు. అండ్ రెస్ట్ ఆర్ బాయ్స్ కదా. సో ఇక్కడ రెస్ట్ ఏమవుతారు, 35% గర్ల్స్ అయితే 65% మనకి బాయ్స్ అవుతారనమాట. సో ప్లస్ ఇంటూ, సో ఇక్కడ 80% ఆఫ్ ద బాయ్స్ పాస్ అయితే 20% ఆఫ్ ద బాయ్స్ అనేవాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో 0 0, 2 1s 2 5s 5 1s 5 13s. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే 5 2s 5 7s. సో 7/2 అనేది మనకి ఏమవుతుంది వాల్యూ 3.5. 3.5 ప్లస్ ఇక్కడ 13. సో వాల్యూ ఏమవుతుంది మనకి 16.5. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మనకి క్వశ్చన్లో పాస్ పర్సంటేజ్ అడిగారా లేకపోతే ఫెయిల్డ్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగారో చూసుకోవాలి. సో దాని బేసిస్ పైన మనం క్వశ్చన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనకి ఎగ్జామ్లో హూ ఫెయిల్డ్ అని అడగకుండా దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ అని అడిగారు అనుకోండి. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, సో గర్ల్స్ అనేవాళ్ళు 35% ఉన్నారు. పాస్ పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఏంటి మనకి 90% కదా. సో 90/100 అవుతుంది. ప్లస్ బాయ్స్ అంతా 65%. సో పాస్ అయిన పర్సంటేజ్ ఏంటి మనకి 80%. సో 18/100. సో 0 0 క్యాన్సిల్ అయితే 2 4s 2 5s. సో ఇక్కడ మనకి 13 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అయితే సో ఇక్కడ 5 2s అండ్ 5 7s.
సో ఇప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, 9 7s 63/2 ప్లస్ సో 13 ఇంటూ 4 చేయాలి కదా. సో 13 4s మనకి 52 అవుతుంది కదా. సో ఇక్కడ మనకి 52. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి వాల్యూ అనేది 31.5 అవుతుంది. సో టోటల్గా ఎంత అవుతుంది, 52 ప్లస్ 31.5 అనేది మనకి వాల్యూ వచ్చేసి సో 83.5 అవుతుంది. సో 83.5 అని వాళ్ళు పాస్ అయితే 16.5 అనేది మనకి ఫెయిల్యూర్ పర్సంటేజ్ అనమాట. సో ఇవి రెండు యాడ్ చేస్తే మనకి టోటల్గా 100% అవుతుంది. సో ఇలా మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.